తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆర్థిక లావాదేవీల కారణంగా చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన స్నేహితుడిని మరో స్నేహితుడు ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి హైవేపై జరిగింది. భీమడోలు సీఐ ఎం విల్సన్ తెలియజేసిన వివరాల ప్రకారం భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన వెజ్జు రమేష్, అదే గ్రామానికి చెందిన కర్రికొడ కుంకళ్ల తులసి శ్రీనివాస్ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిరువురు తరచూ ఒకరి నుంచి మరొకరు అప్పులు తీసుకుంటూ తీర్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అప్పులు తీర్చుకునే నేపథ్యంలో మాట్లాడుకుందామని సోమవారం రాత్రి పోలసానిపల్లి సమీపంలోని హైవేలో ఉన్న సర్వీస్ రోడ్లో ఇద్దరు మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రమేష్ ను రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమై రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత రమేష్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్టు నిందితుడు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతుడి బంధువులకు రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తులో పరిశీలనతో హత్యగా నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రదేశానికి క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. గత రాత్రి వెజ్జు మణికంఠ సన్నార్ దేవరాజు సూరప్పగూడెం అనే ఆయన వాళ్ళ తమ్ముడు వెజ్జు రమేష్ ని కర్రీ శ్రీని అనే అతను తల మీద బలమైన గాయం చేసి కొట్టడం వల్ల అతను మరణించాడని ఒక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది భీమడోలు పోలీస్ స్టేషన్ లో. ఇదినట్టు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఇతర టెక్నికల్ అసిస్టెన్స్ సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. ఆ పని అంతా జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. త్వరలోనే సదరు ముద్దాయిని అరెస్ట్ చేసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అనగనగా ఒక రాజు చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరో నవీన్ పులిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి సహా ఇతర సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. పండక్కి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేము అందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ తిరుపతితో నా సెంటిమెంట్, ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది 4వ సారి. నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చానమాట. అప్పటి నుంచి అదొక ఆచారంలాగా అయిపోయింది. ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు. స్వామివారు దీవెనలతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం. మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక రాజుని 100 కోట్ల సినిమా, నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది 100 కోట్ల బాక్స్ ఆఫీస్ దాటిన సినిమా అని. సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ప్రజలు. ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి. అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది. అండ్ అది మన స్వామి
బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం. అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచే మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. మా అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్ లో కూడా టికెట్ లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా చేయగలిగింది ఏంటంటే హార్డ్ వర్క్. మా చేతుల్లో ఉన్నది ఎవ్రీథింగ్ మేము చేసాము. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక డివైన్ ఫోర్స్ బ్యాకింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా తీవ్రంగా నమ్ముతాను. సో అలాంటిది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఫ్రమ్ వెన్ షూటింగ్ దగ్గర నుంచి, మేము ఫిల్మ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, తర్వాత ఫిల్మ్ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ డివైన్ ఫోర్స్ని నేను చూడగలుగుతున్నాను. అలా పుష్ చేసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ అలా మీ వరకు తీసుకొచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. చాలా కృతజ్ఞతా భావంతో, మేము చాలా గ్రాటిట్యూడ్తో వచ్చాము. దట్ ఇంత కాంపిటీషన్లో కూడా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చేలా చేశాడు. అది మా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ రామచంద్రరావుతో సిట్ విచారణకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే సిట్ అధికారులు హరీష్ రావును మాత్రమే విచారణకు అనుమతించారు. ప్రస్తుతం సజ్జనర్ నేతృత్వంలోని సిట్ బృందం హరీష్ రావును విచారిస్తుంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు ఈ సందర్భంగా సిట్ కు అందించారు. బొగ్గు కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి బామర్ది భాగోతం పొద్దున్న బయటపడితే సాయంత్రం కల్లా నోటీస్ ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతుందని ఆరోపించారు. చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే, గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేం మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేం మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను
6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నది నీ బాధ. ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు. ఏం తప్పు జరిగింది చెప్పు. హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు ₹1 కోటి తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా? అసలు ఏమైనా ఇంగితం ఉందా ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ? వాళ్ళ బాధ అంతా ఒకటే. నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. రేవంత్ రెడ్డి బావమరిది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు. ఇది వాస్తవం, ఏం లేదు ఇలా. ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్పైతే, అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బాధ్యులైన మంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారో ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అమలుకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. కాలుష్యాన్ని నియంత్రించే స్వజాతి మొక్కలకే ప్రాధాన్యమివ్వాలని నిర్దేశం. అధికార పార్టీ తీరు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా దావోస్ కి బ్యాండ్ మేళంతో పర్యటనకు వెళ్లినట్లుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనగనగా ఒక రాజు చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హరీష్ రావు సిట్ విచారణపై కేటీఆర్ ఆగ్రహం. అది సిట్ విచారణ కాదని పిచ్చి విచారణ అని వ్యాఖ్య. సింగరేణి టెండర్ల స్కామ్ లో సీఎం బామర్ది సూత్రధారి అని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.